हिंदी को आपके हाथों तक लाने की ज़िम्मेदारी मेरी, मेरे साथ सीखने की ज़िम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన వీడియోస్‌కి హైప్ కూడా యాక్టివేట్ అయింది. మీరు కమెంట్ చేసేటువంటి దగ్గర కొంచెం లెఫ్ట్‌కి డ్రాగ్ చేస్తే హైప్ యాక్టివేట్ అయ్యింది. సో, హైప్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. మీరు థంబ్‌నెయిల్ చూసారు గదా! ఖరీదియా మరియు కరిలియా. ఓకే. జనరల్‌గా ఈ దేనా, లేనా అనేవి ముఖ్యమైనటువంటి క్రియలు. కానీ ఇవి సహాయక క్రియలుగా వచ్చి వాటి యొక్క అర్థం మారిపోతుంది. వాటి యొక్క యూసేజ్ ఎలా ఉంటుంది అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. ఖరీదియా, కరిలియా భూతకాల రూపము. ఖరీదేతా, ఖరీలేతా వర్తమాన కాల రూపము. ఖరీదూంగా, ఖరీలూంగా. ఓకేనా? అంటే జస్ట్ ఒక సబ్జెక్ట్‌ని తీసుకుంటే ఖరీదేతా, ఖరీలేతా సబ్జెక్ట్‌ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. అసలు ఫస్ట్ హిందీలో ఖరీదియా మరియు కర్లియా రెండింటికి అర్థం ఒక్కటే. పని పూర్తయింది అని భావమే. కానీ రెండింటి భావంలో తేడా ఉంటుంది. ఏది ఎక్కడ ఉపయోగించాలి చూడాలి. ఖరీదియా, ఖరీదియా ఓకేనా? దేనా అనేటువంటి సహాయక క్రియతో ఏర్పడింది. దీని ప్రధాన భావం ఏంటి? ఏదైనా పనిని పూర్తి చేయడం, ముగించేయడం లేదా జరిగిపోయేలా చేయడం. ఏదైనా పనిని పూర్తి చేయడం, ముగించేయడం లేదా జరిగిపోయేలా చేయడం. దీని దృష్టి పని పూర్తవ్వడంపై ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ పని ఇతరుల కోసం చేసినట్లు కూడా అర్థం వస్తుంది. కానీ అది ప్రతి వాక్యంలోనూ తప్పనిసరి కాదు. ఓకే. సో, వీటి తెలుగు అర్థాలు చూడండి. చేసేసాను. చూడండి, చేశాను, చేసేసాను. పూర్తి చేశాను, పూర్తి చేసేసాను. చేసి ఇచ్చాను, చేసి పెట్టాను. అంటే ఎదుటి వాళ్ళ కోసం చేసి ఇచ్చాను. హోంవర్క్ చేసి ఇచ్చాను. రాముడి కోసం హోంవర్క్ చేసి పెట్టాను. అంటే అది ఇతరుల కోసం చేసినట్టుగా. ఓకేనా? సో, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. నేను పని చేసేసాను. అంటే మేనే కామ్ కర్ దియా. మేనే కామ్ కర్ దియా అంటే పని పూర్తి చేసేసాను. ఓకేనా? పని పూర్తవ్వడం మీద దీని యొక్క ఫోకస్ ఉంటుంది అని చెప్పాను కదా! ఓకేనా? పని పూర్తయిందనే భావం ఉంది. ఓకేనా? అదే మేనే కామ్ కియా. నేను పని చేశాను. కామ్ కియా అంటే ఏమొస్తుందండి? మేనే కామ్ కియా నేను పని చేశాను. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చేసేసాను. మేనే కామ్ కర్ దియా. నేను తలుపు మూసేశాను. మేనే దర్వాజా బంద్ కర్ దియా. మేనే దర్వాజా బంద్ కర్ దియా. నేను తలుపు మూసేశాను. సో, ఇది ఎవరి కోసం చేసినటువంటి పని కాదు. అంటే దేనా అనేటువంటి సహాయక క్రియ వచ్చినప్పుడు క్రియలు ఎక్కువగా ఎదుటి వాళ్ళ కోసం చేశామన్నట్టుగా వస్తుంది. కానీ అన్ని సందర్భాల్లోనూ కాదు అని చెప్పడం కోసం నేనేం చేశాను, ఈ తలుపు మూయడం అనేది ఎవరి కోసం కాదు. కేవలం పని పూర్తయిందన్న సెన్స్ వస్తుంది. అతను మొబైల్ పగలగొట్టేశాడు. ఉస్నే మొబైల్ తోడ్ దియా. ఉస్నే మొబైల్ తోడ్ దియా. ఇక్కడ కూడా ఇతరుల కోసం కాదు. ఆ పని పూర్తయింది. పగలగొట్టడం అనేటువంటి పని పూర్తయింది. మొబైల్ తోడ అన్నారనుకోండి, పగలగొట్టాడు అక్కడి వరకునే వస్తుంది. పగలగొట్టేశాడు తోడు దియా. నేను నీ హోంవర్క్ చేసి ఇచ్చాను. మేనే తుమ్హారా హోంవర్క్ కర్ దియా. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం ఇతరుల కోసం చేసిన భావం వస్తుంది. ఓకేనా? మేనే తుమ్హారా హోంవర్క్ కర్ దియా.
సో గుర్తుంచుకోవాల్సిన విషయాలేమిటి? కర్ దియా అంటే పని పూర్తి చేయడం లేదా జరిగిపోయేలా చేయడం. కర్ లియా అంటే లేనా అనే సహాయక క్రియతో ఏర్పడింది. సో ఒక పనిని తన బాధ్యతగా, తన అవసరానికి లేదా తన ప్రయోజనం కోసం పూర్తి చేసుకోవడం. చూసారా? కర్ లియా ఓకేనా? లేనా అనేటువంటి సహాయక క్రియతో వచ్చిందిది. కానీ ముఖ్య క్రియ అయిపోయిందిక్కడ. కర్ లియా అనేది ఒక ముఖ్య క్రియ అన్నమాట. సో దీన్నెప్పుడు ఉపయోగించాలి? ఒక పనిని తన బాధ్యతగా, తన అవసరం కోసం, తన ప్రయోజనం కోసం పూర్తి చేసుకోవడం. ఓకేనా? దీని దృష్టి కర్త తన పని పూర్తి చేసుకోవడంపై ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూడండి. చేసుకున్నాను, పని పూర్తి చేసుకున్నాను లేదా చేసేసాను. ఈ చేసేసాను ఏంటి? తన కోసం చేసేసుకున్నాడు ఆ పని. చూడండి, నేను హోంవర్క్ పూర్తి చేసుకున్నాను. मैंने होमवर्क कर लिया. मैंने होमवर्क कर लिया. నేను హోంవర్క్ పూర్తి చేసేసాను. నేను టికెట్ బుక్ చేసుకున్నాను. मैंने टिकट बुक कर लिया. मैंने టికెట్ బుక్ కర్ లియా. నేను టికెట్ బుక్ చేసుకున్నాను. మేము భోజనం చేసుకున్నాము. హమ్నే ఖానా ఖా లియా అంటే తినేసాము అని. భోజనం చేసాము అంటే భోజనం తినేసామని కదా. హమ్నే ఖానా ఖా లియా, ఆ పని పూర్తయింది, మా కోసం చేసుకున్నాం తినడం అనేటువంటి పని. ఓకే. నేను రెడీ అయిపోయాను. మేనే తయారీ కర్లీ, సిద్ధం చేసుకున్నాను. ఓకే. సో కర్ లియా తన పని తాను పూర్తి చేసుకోవడం కోసం. ఓకేనా? రెండింటి మధ్య ప్రధాన తేడా ఒక టేబుల్‌లా చూడండి. పని పూర్తి చేశాను, పని పూర్తి చేసుకున్నాను. పని ముగించడంపై దృష్టి ఉంటుంది. బట్ కర్ లియా అంటే కర్త తన పని పూర్తి చేసుకోవడంపై దృష్టి ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం కూడా ఉంటుంది. ఎక్కువగా తన ప్రయోజనం లేదా బాధ్యత కోసం ఉంటుంది కర్ లియా అనేది. చాలా జాగ్రత్తగా వినండి. కావలిస్తే ఇంకొకసారి మళ్ళీ ఒకసారి వినండి. ఓకేనా? ఎగ్జాంపుల్స్‌తో మీకు బాగా అర్థం కావచ్చు. సో ఇక్కడ చూడండి. ఒకే పరిస్థితిలో తేడా చూడండి. నేను భోజనం తయారు చేసేసాను. मैंने खाना बना दिया. సో కుటుంబం కోసం కూడా కావచ్చు, ఇది ఎదుటి వాళ్ళ కోసం. నేను భోజనం తయారు చేసుకున్నాను. मैंने खाना बना लिया అంటే నీ కోసం, నీ అవసరం కోసం నువ్వు ఖానా బనా లియా. ఓకేనా? సో मैंने खाना बना लिया, నాకు అవసరమైన పని పూర్తయింది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నేను తలుపు మూసేశాను. मैंने दरवाज़ा बंद कर दिया. నేను తలుపు మూసేశాను. मैंने दरवाज़ा बंद कर लिया. సో నేను నా అవసరం కోసం తలుపు మూసుకున్నాను. చూసారా? ఓకే. నేను తలుపు మూసేశాను, ఇది జనరల్ స్టేట్మెంట్. मैंने दरवाज़ा बंद कर दिया. ఓకేనా? ఇతరుల కోసమో ఇంటి కోసమో ఏదైనా అవనివ్వండి. బట్ ఆ పని నా కోసం, నా అవసరం కోసం చేసుకున్నానని చెప్పాలి అనుకుంటే मैंने दरवाज़ा बंद कर लिया. ఓకేనా? సో రాముడు వచ్చాడు, నాకు చాలా కోపం వచ్చింది. సో मैंने दरवाज़ा बंद कर लिया. ఓకే. నేను టికెట్ బుక్ చేసేసాను. मैंने टिकट बुक कर दिया. ఎవరికైనా బుక్ చేసి ఉండొచ్చు. ఓకేనా? ఎదుటి వాళ్ళ కోసం ఈ పని చేసి ఉండొచ్చు. అదే పని మన కోసం చేసుకుని ఉంటే मैंने टिकट बुक कर लिया. నేను నా టికెట్ బుక్ చేసుకున్నాను. సో నా పని పూర్తయింది, నా అవసరం పూర్తయింది. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో మీరు గుర్తుంచుకునేటువంటి ఒక సులభమైన ట్రిక్ ఏంటి? దేనా. ఓకేనా? పాస్ట్ టెన్స్‌లో కర్ దియా, పని పూర్తయింది. లేనా, కర్ లియా, పాస్ట్ టెన్స్‌లో నా పని పూర్తయింది. ఓకే. ఐ కంప్లీటెడ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఓకేనా? కర్ దియా అంటే ఎప్పుడు ఇతరుల కోసం అని చెప్పడం సరైంది కాదు. ఓకేనా? అంటే కర్ లియా అంటే నా కోసం, నా అవసరం కోసం అని చెప్పాం కదా. అంటే కర్ లియా అంటే, అంటే కర్ దియా అంటే ఇతరుల కోసమా అంటే అది అన్ని సందర్భాల్లోనూ సరైంది కాదు.
ఓకేనా. ఇక్కడ చూడండి, మేనే దర్వాజా బంద్ కర్ దియా, ఉస్నే మొబైల్ తోడ్ దియా, మొబైల్ పగలగొట్టేశాడు. మేనే లైట్ బంద్ కర్ ది. సో ఇక్కడ ఎవరి కోసము చేయలేదు, అయినా కర్ దియా వాడతారు. అలాగే కర్ లియా అంటే ఎప్పుడు తన కోసమే అని కూడా అనుకోకూడదు. ఇది ప్రధానంగా పనిని తన బాధ్యతగా లేదా విజయవంతంగా పూర్తి చేసుకున్న భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఓకేనా. సో కర్ దియా అంటే ఒక పని పూర్తి చేశాను, చేసేసాను. కర్ లియా అంటే పని పూర్తి చేసుకున్నాను తన బాధ్యతగా. ఓకేనా. సో కర్ లియా అనేది తన బాధ్యతగా అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇప్పుడు 3 కాలాలలోనూ కర్ దియా, దేతా, కర్ దేతా, కర్ దియా, కర్ దేగా చూద్దాం. నేను పని చేసేస్తాను, మై కామ్ కర్ దేతా హూం. అదే నేను అనే పర్సన్ గర్ల్ అయితే మై కామ్ కర్ దేతీ హూం, మై కామ్ కర్ దేతీ హూం, నేను పని చేసేస్తాను. నేను నీ హోంవర్క్ చేసేస్తాను అంటే ఇతరుల కోసం అనేటువంటి మీనింగ్ వచ్చింది కదా. मैं तुम्हारा होमवर्क कर देता हूँ, मैं तुम्हारा होमवर्क कर देती हूँ गर्ल అయితే. అతను తలుపు మూసేస్తాడు, वह दरवाजा बंद कर देता है, वह दरवाजा बंद कर देती है, ఆమె తలుపు మూసేస్తుంది. సో ఇలానే మీరు కూడా వేరే వేరే సబ్జెక్ట్స్ మార్చి ట్రై చేస్తూ ఉండండి. సో వీడియో జస్ట్ పాజ్లో పెట్టండి, ఆ సెంటెన్స్ దగ్గర రాముడు పెట్టండి, సీత పెట్టండి. సెంటెన్స్ ఎండింగ్ కరెక్ట్గా చేయగలుగుతున్నారా లేదా మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే నేను చెప్తున్నంతసేపు నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఆమె లైట్ ఆఫ్ చేసేస్తుంది, वह लाइट बंद कर देती है, वह लाइट बंद कर देती है. అతను చెప్దామా, ట్రై చేయండి. वह लाइट बंद कर देता है, మేము శుభ్రం చేసేస్తాం, हम सफाई कर देते हैं. సో హమ్ కదా, సో క్రియ ప్లూరల్లోనే రావాలి. हम सफाई कर देते हैं. నువ్వు భోజనం తయారు చేసేస్తావు, तुम खाना बना देते हो. खाना बनाना భోజనం వండడము లేదా తయారు చేయడము. నువ్వు అనే పర్సన్ గర్ల్కి చెప్పాలి అనుకోండి, तुम खाना बना देती हो సీత, तुम खाना बना देती हो సీత, నువ్వు భోజనం తయారు చేసేస్తావా, చేసేస్తావా. వాళ్ళు పని పూర్తి చేసేస్తారు, వే కామ్ పూరా కర్ దేతే హై, వే కామ్ పూరా కర్ దేతే హై, వాళ్ళు పని పూర్తి చేసేస్తారు. నేను రిపోర్ట్ పంపేస్తాను, మే రిపోర్ట్ భేజ్ దేతా హూం. అదే నేను అనే పర్సన్ గర్ల్ అయితే मैं रिपोर्ट भेज देती हूँ. ఓకేనా. పంపేస్తాను, ఓకేనా. పంపుతాను అని అనుకోండి, భేజ్తాహు అనే వస్తుంది. భేజ్తాహు అంటే పంపుతాను, ఇది పంపించేస్తాను. అతను ఫోన్ చేసేస్తాడు, వహ ఫోన్ కర్ దేతా హై, వహ ఫోన్ కర్ దేతా హై, అతను ఫోన్ చేసేస్తాడు. ఆమె ఫోన్ చేసేస్తుంది, వహ ఫోన్ కర్ దేతీ హై, ఆమె ఫోన్ చేసేస్తుంది. నేను డబ్బు జమ చేసేస్తాను, మై పైసా జమా కర్ దేతా హూం, మై పైసా జమా కర్ దేతీ హూం,
నేను డబ్బు జమ చేసేస్తాను. అతను తప్పును సరిచేసేస్తాడు. వహ గలతీ సుధార్ దేతా హై. ఆమె తప్పును సరిచేసేస్తుంది. వహ గలతీ సుధార్ దేతీ హై. నేను పుస్తకం తిరిగి ఇచ్చేస్తాను. मैं किताब वापस कर देता हूँ. मैं किताब వాపస్ కర్ దేతీ హూ. ఓకేనా, జెండర్ మార్చి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఉపాధ్యాయులు సమాధానాన్ని వివరించేస్తారు. శిక్షక్ ఉత్తర్ समझा देते हैं. శిక్షక్ ఉత్తర్ समझा देते हैं. ఉపాధ్యాయులు సమాధానాన్ని వివరించేస్తారు. నేను సందేశం పంపేస్తాను. मैं संदेश भेज देता हूँ. लेडीज అయితే मैं संदेश भेज देती हूँ. అతను అందరికీ చెప్పేస్తాడు. वह सबको बता देता है. वह सबको బతా దేతా హై. అతను అందరికీ చెప్పేస్తాడు. ఆమె అయితే వహ సబ్కో బతా దేతీ హై. సో ఇప్పుడు ఈ కర్ దేతా కాస్త కర్ లేతా వర్తమాన కాలంలో లేనాను చూద్దాం. ఓకేనా, ఇక్కడ కర్ లియా కాదు, కర్ లేతా అని పెట్టండి. నేను నా హోంవర్క్ పూర్తి చేసుకుంటాను. मैं अपना होमवर्क कर लेता हूँ. मैं अपना होमवर्क నేను నా హోంవర్క్ కర్ లేతా హూ. అంటే నేను నా కోసం, నా అవసరం కోసం హోంవర్క్ చేసేసుకుంటాను. నేను భోజనం తినేస్తాను. मैं खाना खा लेता हूँ. मैं खाना खा लेता हूँ. అతను సిద్ధం అయిపోతాడు. వహ తయారీ కర్ లేతా హై. ఆమె సిద్ధం అయిపోతుంది. వహ తయారీ కర్ లేతీ హై. ఆమె టికెట్ బుక్ చేసేసుకుంటుంది. వహ టికెట్ బుక్ కర్ లేతీ హై. వహ టికెట్ బుక్ కర్ లేతీ హై. అతను టికెట్ బుక్ చేసేసుకుంటాడు. वह टिकट बुक कर लेता है. అదే వర్డ్ రాముడు టికెట్ బుక్ చేసేసుకుంటాడు. ఓకేనా, మీరు ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ పంపించండి. మేము మా పని పూర్తి చేసేసుకుంటాం. हम अपना काम कर लेते हैं. हम अपना काम कर लेते हैं. మేము అంటే ప్లూరల్ కదా, లేతే హై. మేము మా పని పూర్తి చేసేసుకుంటాం. నువ్వు అల్పాహారం తినేస్తావు. తుమ్ నాస్తా కర్ లేతే హో. అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి. తుమ్ నాస్తా కర్ లేతీ హో. వాళ్ళు చదువు పూర్తి చేసేసుకుంటారు. वे पढ़ाई कर लेते हैं. నేను డబ్బులు జమ చేసేసుకుంటాను. मैं पैसे जमा कर लेता हूँ. मैं पैसे जमा कर लेता हूँ. నేను డబ్బులు జమ చేసేసుకుంటాను. అతను బట్టలు ఉతికేసుకుంటాడు. వహ కపడే ధో లేతా హై. అంటే తన కోసం కపడే ధో లేతా హై. నేను జుట్టు కత్తిరించుకుంటాను. मैं बाल कटवा लेता हूँ. నేను జుట్టు కత్తిరించుకుంటాను. मैं बाल कटवा लेता हूँ. సో నేను జుట్టు, ఓకే, ఇది వేరే వాళ్ళ చేత పని నేను చేయించుకుంటాను. ఓకేనా, సెలూన్కి వెళ్ళి చేయించుకునేటువంటి పని. ఆమె గదిని శుభ్రం చేసేసుకుంటుంది. వహ కమరా సాఫ్ కర్ లేతీ హై. వహ కమరా
साफ कर लेती हैं. అదే అతను అయితే वह कमरा साफ कर लेता है. మేము సీట్లు బుక్ చేసేసుకుంటాం. हम सीट बुक कर लेते हैं. हम सीट बुक कर लेते हैं. నేను సామాను కొనేసుకుంటాను. मैं सामान खरीद लेता हूँ. ఓకే. అతను తన బ్యాగ్ సిద్ధం చేసేసుకుంటాడు. वह अपना बैग तैयार कर लेता है. అదే ఆమె చూస్తే वह अपना बैग तैयार कर लेती है. ఓకే. నేను నా పని సమయానికి పూర్తి చేసేసుకుంటాను. मैं अपना काम समय पर कर लेता हूँ. అదే నేను అనే పర్సన్ గర్ల్ అనుకోండి. मैं अपना काम समय पर कर लेती हूँ. ఓకే. ఇప్పుడు కర్ దేతా కర్ లేతా వర్తమాన కాలంలో చూసాం కదా. సో ఇప్పుడు కర్ దియా. ఓకేనా. కర్ లియా వాడేటప్పుడు గుర్తించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లో కర్తకి నే వస్తుంది. ఎందుకంటే ఇవి సకర్మక క్రియలు. కర్తకి నే వచ్చినప్పుడు క్రియ కర్మని బట్టి ఎండ్ అవుతుంది. ఇంకొకసారి వినండి. సెంటెన్స్లో మనకి కర్త, కర్మ, క్రియ, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ 3 ఉంటాయి. సో జనరల్గా సెంటెను కర్తను బట్టి ఎండ్ అవుతుంది. రాముడు అనుకోండి చేస్తాడు, సీత అనుకోండి చేస్తుంది కదా. కానీ హిందీలో భూతకాలంలో కర్తకి నే వచ్చినప్పుడు సో కర్తకి నే వచ్చినప్పుడు క్రియ కర్తను బట్టి కాకుండా కర్మను బట్టి వస్తుంది. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి నే నియమ ఫుల్ వీడియో ఉంది. ఒకసారి ప్లేలిస్ట్లో ఫైండ్ అవుట్ చేయండి. నేను పని చేసేసాను. మేనే కామ్ కర్ దియా. మేనే కామ్ కర్ దియా. నేను పని చేసేసాను. నేను నీ హోంవర్క్ చేసేసాను. మేనే తుమ్హారా హోంవర్క్ కర్ దియా అంటే నీ కోసం పని చేసి పెట్టాను. మేనే తుమ్హారా హోంవర్క్ కర్ దియా. రాముడు నీ హోంవర్క్ చేసేసాడు. ట్రై చేయండి. రామ్నే తుమ్హారా హోంవర్క్ కర్ దియా. అతను తలుపు మూసేశాడు. उसने दरवाजा बंद कर दिया. उसने दरवाजा बंद कर दिया. అతను తలుపు మూసేశాడు. ఆమె లైట్ ఆఫ్ చేసింది. మనం ఆల్రెడీ వర్తమాన కాలంలో చూసినటువంటి కొన్ని సెంటెన్సెస్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. उसने लाइट बंद कर दी. उसने लाइट बंद कर दी. మేము గదిని శుభ్రం చేసేసాం. हमने कमरा साफ कर दिया. हमने कमरा साफ कर दिया. మేము గదిని శుభ్రం చేసేసాం. నేను రిపోర్ట్ పంపేశాను. मैंने रिपोर्ट भेज दी. సో రిపోర్ట్ ఫెమినైన్ వర్డ్లో ఉంటే मैंने रिपोर्ट भेज दी. అతను ఫోన్ చేసేశాడు. उसने फोन कर दिया. उसने फोन कर दिया. అతను ఫోన్ చేసేశాడు. నేను డబ్బు జమ చేసేశాను. నేను డబ్బు జమ చేసేశాను. రాముడు డబ్బులు జమ చేసేశాడు. ఎస్. రామునే పైసే జమా కర్ దియే. ఎందుకు కర్ దియే అంటే పైసే డబ్బులు. ఓకేనా. పైసే ప్లూరల్ ఫామ్లో ఉంది. తెలుగులో కూడా డబ్బు కాకుండా డబ్బులు పెట్టండి.
ఉపాధ్యాయుడు పాఠాన్ని వివరించారు. ఆ పని ఆల్రెడీ చేసేశారు. శిక్షక్ నే పాఠ సమझा दिया. శిక్షక్ నే పాఠ సమझा दिया. ఉపాధ్యాయుడు పాఠాన్ని వివరించారు. నేను పుస్తకాన్ని తిరిగి ఇచ్చేశాను. मैंने किताब वापस कर दी. నేనే చెప్తున్నాను ఈ సెంటెన్స్ని. అయినప్పటికీ క్రియ ఫెమినైన్లో పెట్టాను. ఎందుకని? కితాబ్ ఇచ్చేశాను. मैंने किताब वापस कर दी. కితాబ్ ఫెమినైన్ వర్డ్. అతను తప్పును సరిచేశాడు. ఉస్నే గలతీ సుధార్ दी. మేము భోజనం తయారు చేసేసాం. हमने खाना बना दिया. సో నేను చాలా నెమ్మదిగా చెప్తూ ఉంటాను. సో మీరు నాతో పాటు చెప్తూ ఉండండి. हमने खाना बना दिया. అతను అందరికీ చెప్పేశాడు. उसने सबको बता दिया. उसने सबको बता दिया. అతను అందరికీ చెప్పేశాడు. నేను దరఖాస్తు అప్లికేషన్ పంపేశాను. मैंने आवेदन भेज दिया. मैंने आवेदन पत्र లేదా అప్లికేషన్ भेज दिया. राम ने भेज दिया. సీతా ने भेज दिया. సో సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా క్రియలో ఎటువంటి చేంజ్ రాదు. उसने మొబైల్ తోड़ दिया. అతను మొబైల్ పగలగొట్టేశాడు. उसने మొబైల్ తోड़ दिया. అతను మొబైల్ పగలగొట్టేశాడు. ఇప్పుడు కర్ లియా భూతకాలంలో ఎలా వస్తుందో చూద్దాం. మేనే ఒక్క నిమిషము. ఓకే. నేను నా హోంవర్క్ పూర్తి చేసుకున్నాను. మేనే అప్నా హోంవర్క్ కర్ లియా. నేను నా హోంవర్క్ పూర్తి చేసుకున్నాను. నేను భోజనం చేసేసాను. మేనే ఖానా ఖా లియా. సో ఇది మన కోసం చేసుకునే పనే కదా. సో ఖానా అనేది మెస్కులైన వర్డ్. సో మేనే ఖానా ఖా లియా. అతను సిద్ధం అయిపోయాడు. ఉస్నే తయారీ కర్లీ. రెడీ అయిపోయాడు, రెడీ చేసుకున్నాడు, ప్రిపేర్డ్. ఆమె టికెట్ బుక్ చేసేసుకుంది. ఉస్నే టికెట్ బుక్ కర్లీ. తన కోసం. ఉస్నే టికెట్ బుక్ కర్లీ. సో టికెట్ జనరల్గా హిందీలో ఫెమినైన్లో యూజ్ చేస్తాము. మేము మా పని పూర్తి చేసుకున్నాం. हमने अपना काम कर लिया. हमने अपना काम कर लिया. మేము మా పని పూర్తి చేసుకున్నాం. నువ్వు అల్పాహారం తినేసావు. तुमने नाश्ता कर लिया. तुमने नाश्ता कर लिया. నువ్వు అల్పాహారం తినేసావా? వారు చదువు పూర్తి చేసుకున్నారు. ఉన్హోనే పడాయి కర్లీ. చేసేశారు ఆ పని. ఓకేనా? ఆల్రెడీ పూర్తి చేసుకున్నారనే వాడు ఎక్కడ ఉంది అనుకోవచ్చు మీరు. అసలు కర్లియా అంటేనే పని పూర్తవడం అనేటువంటిది మీనింగ్ వస్తుంది. అది ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను డబ్బులు జమ చేసుకున్నాను. మేనే పైసే జమా కర్ లియే. మేనే పైసే జమా కర్ లియే. నేను డబ్బులు జమ చేసుకున్నాను. ఓకే. అతను బట్టలు ఉతికేసుకున్నాడు. ఉస్నే కపడే ధో లియే. అతను సింగులర్ అయినప్పటికీ క్రియాపదం లియే అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒకటి కాదు, బట్టలు అన్నాం మనం. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంది కదా. సో కపడే ధో లియే. నేను జుట్టు కత్తిరించుకున్నాను.
మేనే బాల్ కట్వా లియే. ఎదుటి వాళ్ళ చేత పని నేను చేయించుకున్నాను. మేనే బాల్ కట్వా లియే. ఆమె గదిని శుభ్రం చేసుకుంది. ఉస్నే కమరా సాఫ్ కర్ లియా. ఉస్నే కమరా సాఫ్ కర్ లియా. ఆమె గదిని శుభ్రం చేసుకుంది. మేము సీట్లు బుక్ చేసుకున్నాం. హమ్నే సీట్ బుక్ కర్లీ. హమ్నే సీట్ బుక్ కర్లీ. మన కోసం మనం చేసుకున్న పని. నేను సామాను కొనుక్కున్నాను. మేనే సామాను ఖరీద్ లియా. మేనే సామాను ఖరీద్ లియా. నేను సామాను కొనుక్కున్నాను. అతను తన బ్యాగ్ సిద్ధం చేసుకున్నాడు. ఉస్నే అప్నా బ్యాగ్ తయార్ కర్ లియా. ఉస్నే అప్నా బ్యాగ్ తయార్ కర్ లియా. అతను తన బ్యాగ్ సిద్ధం చేసుకున్నాడు. నేను నా పని సమయానికి పూర్తి చేసుకున్నాను. మేనే అప్నా కామ్ సమయ్ పర్ కర్ లియా. మేనే అప్నా కామ్ సమయ్ పర్ కర్ లియా. నేను నా పని సమయానికి పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్ దేనా అండ్ కర్ లేనా అని భవిష్యత్ కాలంలో మార్చినప్పుడు దేనా కాస్త దూంగా, దూంగి అండ్ లూంగా, లూంగి. ఇది నేను అనేటువంటి కర్తకు వస్తుంది. అలానే కర్ దేంగే, కర్ దేంగి, కర్ దేగా. సింగులర్ అయినప్పుడు పర్సన్, మెస్కులైన్ కర్ దేగా, కర్ దేగి. ఓకేనా? సో ఇక్కడ మ్యాక్సిమం నేను అనేటువంటి సెంటెన్స్తో సర్వనామంతో ఇచ్చాను. మీరు ప్రతిసారి కర్తను కూడా మారుస్తూ ట్రై చేస్తూ ఉండాలి. నేను పని చేసేస్తాను భవిష్యత్తులో. మై కామ్ కర్ దూంగా. మై కామ్ కర్ దూంగా. నేను పని చేసేస్తాను భవిష్యత్తులో. నేను నీ హోంవర్క్ చేసి ఇస్తాను భవిష్యత్తులో. మై తుమ్హారా హోంవర్క్ కర్ దూంగా. నేను తలుపు మూసేస్తాను. మై దర్వాజా బంద్ కర్ దూంగా. నేను అనే పర్సన్ గర్ల్ అనుకోండి. మై దర్వాజా బంద్ కర్ దూంగి. నేను లైట్ ఆఫ్ చేసేస్తాను. మై లైట్ బంద్ కర్ దూంగా. మై లైట్ బంద్ కర్ దూంగా. నేను లైట్ ఆఫ్ చేసేస్తాను. అదే నేను అనే పర్సన్ గర్ల్ అయితే మై లైట్ బంద్ కర్ దూంగి. అండ్ మీరు నాతో పాటు ఓరల్ చెప్తున్నారని అనుకుంటున్నాను. అలానే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో చివరి వరకు చూడండి. సో మీరు ఎంతో కొంత హిందీని ఆన్లైన్లోనే నేర్చుకోవచ్చు. మేము గదిని శుభ్రం చేసేస్తాం. హమ్ కమరా సాఫ్ కర్ దేంగే. హమ్ కమరా సాఫ్ కర్ దేంగే. మేము గదిని శుభ్రం చేసేస్తాం. నేను రిపోర్ట్ పంపేస్తాను. మే రిపోర్ట్ భేజ్ దూంగా. మై రిపోర్ట్ భేజ్ దూంగా. అది నేను అనే పర్సన్ గర్ల్ అయితే మై రిపోర్ట్ భేజ్ దూంగి. నేను నీకు ఫోన్ చేసేస్తాను. మై తుమ్హే ఫోన్ కర్ దూంగా. మై తుమ్హే ఫోన్ కర్ దూంగి. నేను డబ్బు జమ చేసేస్తాను. మై పైసే జమా కర్ దూంగా. ఓకేనా? ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు దాన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా మార్చడానికి ప్రయత్నించండి. ఉపాధ్యాయులు పాఠాన్ని వివరించేస్తారు. శిక్షక్ పాఠ్ సమఝా దేంగే. నేను పుస్తకం తిరిగి ఇచ్చేస్తాను. మై కితాబ్ వాపస్ కర్ దూంగా. ఇది ఫెమినైన్ ఫామ్లో మార్చి చూడండి.
నేను తప్పును సరిచేసేస్తాను. मैं गलती सुधार दूंगा. సో గర్ల్ అయితే దూంగి. నేను భోజనం తయారు చేసేస్తాను. मैं खाना बना दूंगा. నేను అందరికీ చెప్పేస్తాను. मैं सबको बता दूंगा. मैं सबको बता दूंगा. నేను అప్లికేషన్ పంపేస్తాను. मैं आवेदन पत्र भेज दूंगा. అదే గర్ల్ అయితే भेज दूंगी. నేను ఈ పనిని ఈరోజే చేసేస్తాను. मैं यह काम आज ही कर दूंगा. సో ఇప్పుడు కర్ లూంగా చూద్దాము. నేను నా హోంవర్క్ పూర్తి చేసుకుంటాను. मैं अपना होमवर्क कर लूँगा. मैं अपना होमवर्क कर लूँगा. राम अपना होमवर्क कर लेगा. सीता अपना होमवर्क कर लेगी. డిఫరెంట్ ప్రొనౌన్స్తో ట్రై చేయండి. నేను భోజనం తినేస్తాను. मैं खाना खा लूँगा. నేను రెడీ అయిపోతాను. मैं तैयारी कर लूँगा. రెడీ చేసేస్తాను. తయార్ కర్ లూంగా. నేను టికెట్ బుక్ చేసేసుకుంటాను. मैं टिकट बुक कर लूँगा. మేముతో చూడండి. మేము మా పని పూర్తి చేసేసుకుంటాం. हम अपना काम कर लेंगे. हम अपना काम कर लेंगे. మేము మా పని పూర్తి చేసేసుకుంటాం. నేను టిఫిన్ తినేస్తాను. मैं नाश्ता कर लूँगा. मैं नाश्ता कर लूँगा. భవిష్యత్తులో कर लूँगी. నేను చదువు పూర్తి చేసుకుంటాను. मैं पढ़ाई कर लूँगा. ఓకేనా, చదివేస్తాను. నేను డబ్బులు జమ చేసేసుకుంటాను. मैं पैसे जमा कर लूँगा. నేను బట్టలు ఉతికేసుకుంటాను. मैं कपड़े धो लूँगा. అదే నేను అనే పర్సన్ గర్ల్ అయితే मैं कपड़े धो लूँगी. నేను జుట్టు కత్తిరించుకుంటాను. అంటే వేరే వాళ్ళ చేత పని చేయించుకుంటాను. मैं बाल कटवा लूँगा. ఓకే, ఇలా కర్ణ ప్లస్ అంటే ఏదైనా ఒక వర్బ్కి దేనా లేనా అనేటువంటి ముఖ్య క్రియలు సహాయక క్రియలుగా వచ్చినప్పుడు వాటిని మనం సంయుక్త క్రియలు అంటాము. అవి తన ఒరిజినల్ మీనింగ్స్ని కోల్పోయి మెయిన్ వర్బ్ యొక్క మీనింగ్ ఏదైతే ఉందో వాటితో వస్తూ ఉంటాయి. ఓకే, సో అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.